ఇవి 2 దుంప పంటలు అంటే రైజోమ్స్ అంటారు యాక్చువల్‌గా టెక్నికల్‌గా. ఈ దుంప పంటల్ని మనము విత్తనంగా ఉపయోగిస్తాం. దుంపలనే విత్తనంగా ఉపయోగిస్తాం కాబట్టి రైతు సోదరులు మన విత్తన ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే విత్తనం ద్వారానే సంక్రమించే తెగుళ్ళు గానియండి, పురుగులు గానియండి మనకి మనం వేసే పంట మీద ఎఫెక్ట్ చూపియచ్చు. కాబట్టి ఈ పసుపు విషయానికొస్తే, అల్లం విషయానికి వచ్చినా కానీ మనము ముఖ్యంగా ఏంటంటే పంట కోత తర్వాత అంటే ఈ పంటకు ముందు మనం రైతులు ఎక్కడైనా తీసుకున్నట్లయితే ఆ రైతు దగ్గర తీసుకున్నప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది పసుపు అనేది దుంపలు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా, ఎలాంటి పురుగు ఆశించకుండా నీట్గా ఉన్నాయి తీసి పెట్టుకోవాలి. అవి సుమారుగా మనకి ఒక ఒక 10 క్వింటాల వరకు ఒక ఎకరానికి మనకి సాగుకి ఈ విత్తనం అవసరం అవుతుంది. అయితే ఈ తెగుళ్ళు సోకకుండా ఎలాంటి పుచ్చు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అలాగే ఎందుకంటే మనము సాధారణంగా మార్చి నెలలో ఈ దీర్ఘకాలిక పసుపు అనేది తవ్వుతాం కాబట్టి మార్చి నుండి మళ్ళీ మే నెలాఖరు వరకు మనం ఈ విత్తనాన్ని కాపాడుకోవాలి. ఈ విత్తనాన్ని కాపాడుకునే ముందు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది మంచి తెగుళ్ళు లేని పసుపు తీసుకోవడము. అలాగే అల్లం కూడా అంతే, తెగుళ్ళు కానీ పురుగు కానీ ఆశించని మనం దుంపల్ని తీసుకోవడము. అవి ఒక కుప్పగా పోసుకుని చెట్టు నీడన దాంట్లో మనం వీలైతే వేపాకులతోటి కప్పి దానిపైన వరిగడ్డి కప్పి మనము నిల్వ చేసుకోవచ్చు. ఈ ఎక్కడ కూడా మనకి ఎండ తగలకుండా డైరెక్ట్గా వేడి తగలకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు వీలైతే గాలి తగులుతూ గాలి ప్రసరించే విధంగా మనం చూసుకుని అప్పుడప్పుడు తీసి చూసుకున్నట్లయితే ఎలాంటి పుచ్చు కానీ ఇలాంటివి కనపడినప్పుడు వెంటనే అక్కడున్న విత్తనాన్ని మనం పక్కకు పెట్టేసి మిగతా విత్తనాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఈ విత్తనం ఒకవేళ స్టోర్ చేసే ముందే వీలైతే మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ అనే మనము ఈ తెగుళ్ళ నివారణ మందు ఉంటుంది, పొడి మందు. ఈ పొడి మందుని మనము 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వీలైతే ఈ పసుపు విత్తనం కానీ అల్లం విత్తనం కానివ్వండి ఇది దాచుకునే ముందు ఆ నీటిలో మనము ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి ఆరబెట్టుకుని మనం నిల్వ చేసుకున్నట్లయితే ఒకవేళ తెగుళ్ళు సోకినా కానీ ఆ సోకిన తెగుళ్ళ యొక్క శిలీంధ్రం అనేది చనిపోతుంది. దానివల్ల విత్తనం కూడా మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా పాడవకుండా నాణ్యంగా ఉంటుంది.